వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ EAPCET సీట్ అలాట్మెంట్ లెటర్ ఎలా డౌన్లోడ్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూనే ఉంటాయి. అలాగే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మీరు ముందుగా EAPCET డౌన్లోడ్ లింక్ ఏదైతే మీరు ఇంతకు ముందు అంతా కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఆ వెబ్సైట్ అయితే లైవ్లో లేదు. సో ఆ వెబ్సైట్ అడ్రస్ అయితే మీకు ఐడియానే ఉంటుంది. సో ఆల్రెడీ అలాగే EAPCET SHE.APT.online.EAPCET ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు లెఫ్ట్లో చూసారు కదా, లెఫ్ట్లో 3 కాలమ్స్ లాగా కనబడుతుంటాయి. ఇది జనరల్గా నేను డెస్క్టాప్ మొబైల్ వ్యూలో కూడా ఈ రకంగానే ఉంటుంది మీకు. సో ఇక్కడ మీకు ఫార్మ్స్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇక్కడేమో డౌన్లోడ్స్ అని ఉంటుంది, ఇక్కడేమో వాళ్ళ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనకు ఫార్మ్స్ అనే ఆప్షన్ ఉంటుందో ఈ ఫార్మ్స్ అనే ఆప్షన్లో మనకు ఈ రకంగా 1 సెకండ్ అండి, ఫార్మ్స్ డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని వస్తుందన్నమాట. సో ఈ ప్రాసెస్ అంటే మీరు మొబైల్లో చూసినా కూడా మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు, ఇదేం ప్రాబ్లం లేదు. కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు మొబైల్ కన్నా డెస్క్టాప్ వ్యూ బెటర్ అంటారు, కానీ బట్ ఇక్కడ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఆటోమేటిక్గా మీరు మొబైల్ నుంచి కూడా చేయొచ్చు. డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకమైన ఆప్షన్స్ అయితే కనబడతాయి. అలాట్మెంట్ లెటర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్. అలాట్మెంట్ లెటర్ అంటే మీకు అలాట్ అయిన అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉందో అదే అలాట్మెంట్ లెటర్ అనమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు అలాట్మెంట్ లెటర్ వచ్చాక నాకు ఈ కాలేజ్ ఇంట్రెస్టెడ్ అని అనుకున్న వాళ్ళందరూ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ ఖచ్చితంగా చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే మీరు కాలేజీలో అడ్మిషన్ అనేది దొరుకుతుంది. నాకు సెల్ఫ్ రిపోర్టింగ్ వద్దు అనుకున్న వాళ్ళు అంటే సెకండ్ ఫేజ్ ఉంటే సెల్ఫ్ రిపోర్టింగ్ వద్దు అని చెప్పుండొచ్చు నేను, బట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఇంకా ఇప్పటిదాకా మనకి ఎక్కడ దానిపైన ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి బెటర్ యూ గో ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్. అది కూడా టైం ఉంటుంది కాబట్టి మనకి 31st అప్పటిదాకా టైం ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఇమీడియట్గా కాకపోయినా 1 or 2 days వెయిట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. సో ముందు మన అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉంటుందో ఈ అలాట్మెంట్ లెటర్ పైన లింక్ పైన అయితే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈవెన్ కింద కూడా మీకు వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ కూడా ఉంటుంది. అంటే మీరు ఏదైతే ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఆ రిపోర్ట్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది సెల్ఫ్ రిపోర్టింగ్ కింద. సో ఈ రకంగా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్లో మనం అలాట్మెంట్ లెటర్ ఏదైతే ఉందో అలాట్మెంట్ లెటర్ని ఈ రకంగా చూసుకోవచ్చు. సో వన్స్ ఈ అలాట్మెంట్ లెటర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ లింక్ అయితే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు EAPCET హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ మామూలుగా కింద మీకు తెలిసిన ప్రాసెస్లో ఇచ్చేసేసిన తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. ఈ సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ అలాట్మెంట్ లెటర్ అనేది కనబడుతుంది. సో అలాట్మెంట్ లెటర్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఆల్రెడీ ఇంతకుముందు దాని గురించి సంబంధించిన వీడియో చేశాను. జస్ట్ బ్రీఫ్గా అయితే చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ. సో అలాట్మెంట్ లెటర్లో మీకు ఏదైతే కాలేజ్ ఇవ్వడం జరిగిందో ఆ కాలేజ్ డీటెయిల్స్ అయితే ఈ రకంగా ఇక్కడైతే ఇవ్వడం ఉంటుంది. తర్వాత మీకు ఏ కోటాలో అంటే ఏ కేటగిరీలో మీకైతే సీట్ వచ్చిందో అది కూడా ఈ రకంగా ఉంటుంది. దెన్ యాన్యువల్ ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ బై ద ప్రోగ్రామ్ ఏదైతే యాన్యువల్ ట్యూషన్ ఫీ ఉంటుందో ఆ ట్యూషన్ ఫీ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీ డీటెయిల్స్ అన్ని కూడా పైన ఇవ్వడం జరుగుతుంది. తర్వాత JDVDD స్కీమ్కి సంబంధించి ఇన్ కేసు మీరు ఎలిజిబులా కాదా అనే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్. సో మీరు అనుకున్న కాలేజ్ సీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.